డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైందా? కథనోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ ముందడుగు వేయాలని డిసైడ్ అయిందా? జూబ్లీ గెలిపించిన కిక్తో మంచి తరుణం మించిన దొరకదనుకుంటూ లోకల్ వార్కు రెడీ అయిందా? కోర్టులో ఉన్న కేసు సంగతి ఏంటి? బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో ఏం చేస్తారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం ఇచ్చిన కిక్తో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఈ నెల 24న హైకోర్టులో బెంచ్ మీదకి రానుంది. కోర్టు ఆదేశాల కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ఆ తీర్పు సానుకూలంగా ఉంటే ఇక దూకుడుగా వెళ్లాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఇన్నాళ్లు ప్రయత్నం చేసింది కాంగ్రెస్. కానీ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదురయ్యాయి. దీంతో పెండింగ్లో పడింది వ్యవహారం. అయితే కోర్టు తీర్పు ఎలా ఉన్నా పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికలకు వెళ్దామని మెజారిటీ కేబినెట్ మంత్రులు చెబుతున్నారట. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన ఇబ్బందులు రావడంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యమవుతున్నాయని, అందుకే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలన్న వాదన బలంగా ఉంది. బీసీలకు 42% ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో ఉన్న న్యాయపరమైన చిక్కులతో అది ఇప్పట్లో తేలే అవకాశం కనిపించట్లేదన్నది విశ్లేషకుల మాట. కానీ ఇప్పటికే పిటిషన్ ఉన్నందున ఈ నెల 24న ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి అడుగు ముందుకేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు కాంగ్రెస్ పై అనేక విమర్శలు, సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ప్రతిపక్షం కూడా తీవ్రస్థాయిలో చేసిన వ్యతిరేక ప్రచారంతో ఒక దశలో కాంగ్రెస్ క్యాడర్ కూడా డైలమాలో పడిందట. కానీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిచాక పార్టీలో టాప్ టు బాటం కాన్ఫిడెన్స్ పెరిగిందని అంటున్నారు. ప్రతిపక్షం బలంగా ఉన్న నియోజకవర్గంలోనే 25,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలవడం చిన్న విషయం కాదని అంటున్నారు. ఇదే జోష్తో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా గెలిచి తీరాలని భావిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. పార్టీ సింబల్తో ఎన్నికలకు వెళ్తేనే బెటర్ అన్న ఆలోచన కూడా ఉందట. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం సర్వేలు కూడా నిర్వహించింది. 80% పైగా వాతావరణం అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఇచ్చినట్టు సమాచారం. అన్నీ చూసుకుంటే స్థానిక ఎన్నికలకు ఇదే సరైన సమయమని కొంతమంది మంత్రులు సీఎంకి చెబుతున్నారట. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది ప్రభుత్వం. త్వరలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్న క్రమంలో ఉత్సవాలకు సిద్ధమవుతోంది. దీంట్లో కూడా అభివృద్ధి, కాంగ్రెస్ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించే పనిలో ప్రభుత్వం ఉంది. వీటన్నింటినీ అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉంది ప్రభుత్వం. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పుకు అనుగుణంగా వ్యవహరించాలని చూస్తోంది.